ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు బోధ పఠన లక్షణమును తెలియజేయుచున్నారు. నాయన శిష్య, గూఢార్థమెరిగి సతతారూఢుండైనతడు గ్రంథరుచి ఘనడుబువిన్ గాఢతర జ్ఞానంబున మూఢుండైయున్నవాడు మొదటికే విన్నాడు. సుజనులాపడ మదమప్పగన్నాడు. వాడు ఈడన్నారాని వాడే గ్రంథము విను. వాడు ఈడన్నారాని వాడే గ్రంథము విను. వాడు నిశ్చయమిట్టి వార్తలెరుగని వాడు మొదటికే విన్నాడు. సుజనులాపడ మొదమప్పగన్నాడు. ఓ శిష్యుడా, అచల పరిపూర్ణ సద్గురువు వలన సమగ్రముగా అచల పరిపూర్ణ భావము తెలుసుకొని ఆరూఢుడై ఉన్నవానికి గ్రంథము యొక్క ప్రయోజనము లేదు. కావున అతడు దీనిని వినడు. గాఢతర జ్ఞానముచే మూఢుడై ఉన్నవాడు నిరంతర మీ సంసార భ్రాంతిలో పడి ఉండును. కావున అతడు అస్సలు మొదలే వినడు. అట్టివానికి సాధు సత్పురుషుల సాంగత్యము కూడా గిట్టదు. ఇక అచల పరిపూర్ణ భావమునందారూఢుడై ఉన్నవాడును గాఢతర జ్ఞానము చేమూఢుడై సంసార భ్రాంతిలో చిక్కినవాడును గాక అనేక పూర్వజన్మల సుకృత విశేషముతే పరిశుద్ధాంతఃకరణము గలవాడే జనన మరణ రూపమగు సంసార భ్రాంతి నివృత్తిని గోరు జిజ్ఞాసువే ఈ గ్రంథమును సద్గురుని వలన వినును. అతడే ఈ గ్రంథమును ఆమూలాగ్రముగా చదివి దీని అర్థమును తెలుసుకొనును. ఇతరులు వినరు, చదవరు. ఓ శిష్యుడా, అచల పరిపూర్ణ సద్గురువు వలన సమగ్రముగా అచల పరిపూర్ణ భావము తెలుసుకొని ఆరూఢుడయ్యున్నవానికి ఈ గ్రంథము యొక్క ప్రయోజనము లేదు. ఎవరైతే అచల సద్గురువు వలన అచల పరిపూర్ణము యొక్క భావము తెలుసుకొని అందు ఆరూఢుడై అందు ఆస్తియందు నిలబడిన వాడై ఉన్నవానికి ఈ గ్రంథము యొక్క ప్రయోజనము లేనే లేదు. మరి ఎవరికి ఈ గ్రంథము యొక్క ప్రయోజనము అంటే, ఇంకా అతడు దీనిని వినడు. గాఢతర జ్ఞానము చేమూఢుడై ఉన్నవాడు నిరంతరమీ సంసార భ్రాంతిలో పడి ఉండును. కావున అతడు మొదలే వినడు. ఇంకా ఎవరు వినరు ఈ గ్రంథాన్ని అంటే, నిరంతరము ఈ చావు పుట్టుకలే నిజము అని, ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ జీవితమే నిజమని, ఈ లోకములో బ్రతికే యొక్క జీవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ గ్రంథము యొక్క
ఉనికిని కానీ ఈ గ్రంథాన్ని కానీ అసలు దగ్గరకే రానియరు. ఎందుకు రానియరు వాళ్ళు? ఈ గ్రంథము యొక్క సారాంశము ఏమిటిది అంటే, ఏదైనా ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ శరీరమే నిజము అనుకొని ఈ శరీరంతో ప్రపంచములో జీవన విధానం గడిపే వారికి ఇదే నిజము అనుకొని భావించి గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రంథములో ఉండ సారాంశము ఎటువంటిది అంటే, ఈ ప్రపంచం అనేది అశాశ్వతమైనది అని చెప్తూ ఉంటుందన్నమాట. నిరంతరం ఈ ప్రపంచము అసలు పుట్టలేదు, ఇది ఎప్పుడూ కూడా లేనిదేను అని చెబుతూ ఉంటుంది. ఉన్నదే దైవం తప్ప రెండవది లేనే లేదు అని చెబుతూ ఉంటుందన్నమాట. మరి ఉండది దైవమే, ఈ ప్రపంచం అనేది లేనిది అని చెప్పేటప్పుడు మరి ఈ ప్రపంచమే నిజము, ఇదే శాశ్వతము అనుకొని బ్రతికే వాళ్ళకి ఈ గ్రంథం యొక్క జోలి ఏ విధంగా పట్టుద్ది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీని దగ్గరకి వాళ్ళు రానేరారు. ఎవరన్నా గురువులు పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు దీని వంక కన్నెత్తైనా చూడరు, మనసు కొంచెం కూడా పెట్టరు. ఎందుకంటే వాళ్ళకు విరుద్ధంగా ఉంటుంది. అస్సలు నువ్వు పుట్టలేదయ్యా అంటే ఈ లోకంలో ఎవరైనా సరే నమ్ముతారా? నువ్వు అసలు పుట్టలేదయ్యా అంటే ఎవరూ కూడా నమ్మరు. ఏమిటిది ఇతను మాట్లాడేది? అసలు పుట్టందేంది, పుట్టేదేంది? ఇంత శరీరం అనేది ఇప్పటికీ శరీరానికి ఇంత వయసు వచ్చింది, ఈ వయసు అనేది వచ్చిన ఈ శరీరానికి పుట్టలేదు అని చెప్తా ఉంటారు. ఇది ఏంది ఉత్త కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది నిజమైన మాటేనా అని ఎవరు కూడా ఈ ప్రపంచములో బ్రతికేవారు ఎవరు కూడా నమ్మరు. మరి అటువంటి నమ్మిక లేకుండా లేనిదే ఉన్నట్టుగా భ్రమపడి బ్రతికేవాడు ఈ గ్రంథము నిరంతరము లేనిది, ఇది శాశ్వతమైనది కాదు, ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించింది శాశ్వతము కాదు. ఇకపోతే ఈ శరీరంతో గుర్తెరిగే ఈ ప్రపంచం మొత్తం కూడా అబద్ధమేను అని చెప్పేటప్పుడు ఎవరైనా సరే దాన్ని వినటానికి ఇష్టపడతారా అంటే ఎవరు కూడా ఇష్టపడరు. మరి ఎవరయ్యా ఈ గ్రంథాన్ని వినాలి? ఎవరు వింటారు ఈ గ్రంథాన్ని? ఒక అచల పరిపూర్ణ భావమునందారుడైనవాడును, గాఢతర జ్ఞానముచే మూఢుడై సంసార భ్రాంతిలో చిక్కినవాడును కాక అనేక పూర్వజన్మల సుకృత విశేషముచే ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని ఎవరు వింటారు అంటే, అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఆ జన్మలలో భగవంతుణ్ణి ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ భగవంతుణ్ణి కోసం ఏది అయినా తను తప్పించి తను ఆ భగవంతుని కోసం ప్రార్థన చేసి సాధన చేసి ఈ శరీరాలని వదులుతూ వస్తూ ఉంటాడో అటువంటి వాడు అంటే అటువంటి ఆ పూర్వజన్మము యొక్క సుకృత విశేషముతే, అటువంటి విశేషము ఏదైతే ఉన్నదో ఆ పూర్వజన్మలో ఆ భగవంతుణ్ణి చేరేదెట్లా, ఆ భగవంతుణ్ణి చేరుకునే మార్గం ఏంటిది అని ఈ ప్రపంచానికి సంబంధించినది ఏది చూసినా కానీ అశాశ్వతమైనదే కానీ ఒకటి కూడా నిజమంటూ లేనేలేదు. ఆ భగవంతుణ్ణి తప్ప శాశ్వతమైన వస్తువు రెండవది లేనేలేదు అని ఆ రెండింటి యొక్క భావనలో
మనలో దృఢపరుచుకొని ఇక భగవంతుణ్ణి చేరుకుంటేనే ఈ అశాశ్వతమైన తత్వములో నుంచి బయటపడగలుగుతాము అని తప్పించిన ఏ సుకృతము పూర్వజన్మ యొక్క సుకృతము గల మానవుడు ఎవరైతే ఉంటారో అటువంటి మానవుడు తను అంతఃకరణం ఏదైతే ఉందో పరిశుద్ధమైపోయి తన అంతఃకరణ ఏదైతే ఉందో అంతఃకరణ పరిశుద్ధంగా మారిపోద్దన్నమాట. ఏ తీరుగా పరిశుద్ధంగా మారిపోద్ది? పరిశుద్ధం అంటే ఏమిటి? మలినాలకు సంబంధించిన భావనలో తొలగిపోవటమే ఇక్కడ అంతఃకరణ పరిశుద్ధముగా ఉండటం. మలినాలు అంటే ఈ సృష్టికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, నేను పుట్టాను, పెరిగాను, ఏదేదో చేశాను, ఇదంతా శాశ్వతమైనది అని గట్టిగా దీన్ని నమ్మి దీనితో కూడుకున్న ప్రపంచమే నిజమని భ్రమపడేదంతా కూడా మలినములతో కూడుకున్న యొక్క అంతఃకరణము. అంతఃకరణము అంటే మన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ అహంకారం నేననే అహంతోటే ఈ మనసు అనేది కదులుద్ది, ఈ మలినంతో కూడుకున్నది. ఆ మలినంతో కడుకున్న మనస్సే ఆ నిర్ణయాలనేది బుద్ధితోటి నిర్ణయాలు చేస్తుందన్నమాట. ఇది నిజము, ఇది నిజము అని. తర్వాత ఈ చిత్తం ఏం చేస్తూ ఉంటుందంటే నిరంతరము ఇదే నిజము, ఇదే శాశ్వతము అని ఆ మనస్సు ద్వారా నిరంతరం చింతన జరుగుతూ ఉంటుంటుంది. ఇదే మన అంతఃకరణములో జరిగే ప్రక్రియ. అటువంటి అంతఃకరణ పరిశుద్ధమవుద్ది అంటే ఏ తీరుగా పరిశుద్ధమవుద్ది? ఇది నిజము అనుకున్న భావనలో కాదు అని విచారించి, ఇది ఎప్పటికీ నిజం కాదు అని విచారించి, ఆ విచారణ ద్వారా నిజమైన వస్తువు పరమాత్మ స్వరూపం తప్ప ఇది ఈ శరీరముతో కూడుకున్నది ఏదీ కూడా నిజమైంది కాదని తనకు తానుగా విచారణ చేయటం కానీ, పెద్దల ద్వారా ఆ ప్రబోధాన్ని విని తను స్వయంగా ఆచరించి అందులో ఉన్న అనుభూతిని, అనుభవాన్ని పొందటం కానీ, ఈ తీరుగా అప్పుడు తను పరిశుద్ధమైన అంతఃకరణము తనకు తయారవుద్ది. అప్పుడు మలినాలనేది దేనితో కూడుకొని ఉంటున్నాయి అంటే శరీరమే నేను అనుకున్న దానితో కూడుకున్న ప్రయాణం ఏదైతే ఉందో అది మలినాలతో కూడుకున్న యొక్క ప్రయాణం. శరీరం నేను కాదు, వాస్తవమైన ఈ శరీరంలో ఉండే యొక్క జీవస్థితి, ఆత్మస్థితే నేను. ఈ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని పొందటమే మానవుడిగా పుట్టిన కర్తవ్యము, నా బాధ్యత అని దాని మీద నిఘా పెట్టి దానికి సంబంధించిన మార్గాన్ని ఎన్నుకొని అటువంటి ప్రయాణం చేసి ఆత్మస్థితిగా మారి పరమాత్మస్థితిగా మారలేకుండా ఈ మధ్యలో ఈ శరీరం అనేది, ఈ తొడుపు అనేది ఒకవేళ తొలగిపోయినప్పటికీ కూడా ఇటువంటి పరిశుద్ధమైన అంతఃకరణం అతనికి తయారయ్యి ఉన్నది కాబట్టి అటువంటి అంతఃకరణ శుద్ధము గలవాడే ఈ జనన మరణ రూపముగు ఈ సంసార భ్రాంతి నివృత్తిని కోరుకుంటూ అటువంటి జిజ్ఞాసతోటే తను మళ్ళీ ఈ శరీరాన్ని ధరించి ఈ గ్రంథముని సద్గురువుని వలన విని అతడే ఈ గ్రంథము యొక్క మూలాగ్రముగా చదివి దీని అర్థమును తెలుసుకొనును. ఇతరులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గ్రంథాన్ని వినరు, చదవరు. కాబట్టి ఇక అటువంటి పరిశుద్ధమైన అంతఃకరణ మనకు కావాలి అన్నప్పుడు మనం ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరము కూడా మనలో ఈ శరీరములోన అంతఃకరణములో ఉన్న మలినాలకు సంబంధించినవి అనేక రకాలుగా ఉన్నాయి. ఏంటి అంటే మనకి ఈ ఇంద్రియాదులతోటి కూడుకున్న యొక్క ప్రపంచము నిజమనుకునేది మలినాలతో కూడుకున్నదే. ఇక్కడ హర్షడ్వర్గాలతో కూడుకున్న యొక్క ప్రయాణం ఏదైతే ఉన్నదో అది మలినాలతో కూడుకున్నదే. హర్షడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మతమాశ్చర్యాలనేది.
ఇంకా ఈ గుణాలతో కూడుకున్నది ఏదైతే ఉందో, ఈ గుణాలైతే ఉండయి 12 గుణాలు మనకి, అవి వ్యతిరేకమైన గుణాలు, ఈ మలినాలతో కూడుకున్నవి. అవి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, డంబము, దర్పము, అహంకారము అని ఇటువంటి ఈ 13, 12 గుణాలు ఏవైతే ఉండయో అవి కూడా ఈ మలినాలతో కూడుకున్న యొక్క జీవితమే. ఇంకా ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని ఈ 3 గుణాలతో కూడుకున్న యొక్క జీవితం ఏదైతే ఉందో ఇది కూడా నిజమనుకొని భావించి మనం నడిచేదంతా కూడా ఈ మలినాలతోడు కూడుకున్న జీవితమే. ఇంకా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ 3 అవస్థలు కూడా ఈ మలినాలతోటి కూడుకున్నయేను. ఇట్లా ఈయనతోటి కూడుకున్నది ఇంకా అనేకంగా ఈ బయట ప్రపంచం అనేకత్వంతో కూడుకున్నది. ఈ నామము కానీ, రూపము కానీ, క్రియలు, వీటికి సంబంధించిన క్రియలు కానీ అనేక లక్షల రూపకాలుగా, లక్షల రకాలుగా గోచరించేది మొత్తం కూడా ఈ మలినాలతో కూడుకున్నదే. ఈ మలినాల కూడుకున్న ఈ అంతరంగికంగా ఈ మలినాలతో కూడుకున్న ఈ వాసనలు కానీ, ఈ మలినాలతో కూడుకున్న యొక్క దృఢతరమైన అనుభవము కానీ ఏదైతే ఉందో ఇది వదలాలి అంటే అంత సామాన్యమైన పని కాదు. ఎవరైతే పూర్తి వైరాగ్యముతోటి ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని రెండింటినీ బాగుగా విచారించి ఆ శాశ్వతమైన వస్తువు తప్ప నాకు ఈ లోకములో ఏది అవసరము లేదు అని దృఢ నిర్ణయముతోటి, దృఢమైన పట్టుదలతోటి ఆ శాశ్వతమైన వస్తువుని నేను చేరుకోవాలి, ఈ అశాశ్వతమైన వస్తువుతో కూడుకున్న జీవితం నాకు అవసరము లేదు అని ఈ తీరుగా తనకు తానుగా దీన్ని తెంపు చేసుకొని దానికెళ్ళి ప్రయాణం చేసేది ఏదైతే ఉన్నదో ఆ ప్రయాణం చేసే యొక్క మార్గమే మన హృదయ శుద్ధి అనేది, మన హృదయములో అంతఃకరణ శుద్ధం అనేది ఆ పద్ధతిలో ఏర్పడుద్ది. అది కాకుండా ఉండేది మొత్తం కూడా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఇది మొత్తం కూడా మలినమైన జీవితంతో ఏర్పడుద్ది అన్నమాట. ఎందుకు అంటే ఇది అంతా కూడా ఈ జన్మతో కూడుకున్నదే. ఈ శరీరమే నిజమనుకున్న అహంకారంతో కూడుకున్నయే ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము కూడా ఒక్కసారి యోచించుకున్నట్లయితే మనం ఏదైనా సరే ఇటు అహంకారంతో ఈ శరీరంతో కూడుకొని యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నామా, లేక ఈ శరీరానికి అంతర్గతంగా కంటే ఇంకా విలక్షణంగా ఉండే జ్ఞాన స్వరూపమే మనమని ఆ స్వరూపమై మనం మన జీవితాన్ని గడుపుతూ ఉన్నామా అంటే మన విషయం మనకు ప్రత్యక్షంగా ఎవరూ చెప్పాల్సిన పని లేనే లేదు. మన విషయం మనం కానీ యోచించుకున్నట్లయితే మనకే అర్థమైపోద్ది. దాదాపు మొత్తం కూడా 99.9 మంది కూడా ఈ శరీరమే నేను అని, ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచమే శాశ్వతమని మనం బ్రతుకుతూ ఉన్నాము ఇక్కడ వాస్తవికంగా. అందువల్ల అటువంటి వాళ్ళు ఇటువంటి గ్రంథాన్ని వినరు అని మనకిక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. ఓం తత్సత్.